నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఇంధన పొదుపు అందరి బాధ్యతని, దీనిని ఆదా చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా గురువారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఇంధన పొదుపు ఆవశ్యకత ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. అవసరమైన మేరకే విద్యుత్తును వినియోగించాలని, ఎల్ఈడీ బల్బుల వినియోగం వల్ల విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. స్టార్ రేటెడ్ ఉపకరణాలను ఉపయోగించాలని అన్నారు. అలాగే సుస్థిర భవిష్యత్తు కోసం ఇంధన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని చెప్పారు. భవిష్యత్ అవసరాలకి అంత ఎనర్జీ మనకు అందుబాటులో ఉంటుంది. మెయిన్గా భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అయ్యి నడుస్తున్నటువంటి ఫ్యూచర్లో మనం వెళ్ళబోతా ఉన్నాము. అలాగే మన ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి రోజు రోజుకి తరిగిపోతూ వస్తూ ఉన్నాయి. అండ్ రేట్స్ బాగా పెరిగిపోతున్నాయి. క్రూడ్ ఆయిల్, అలాగే ఇతరత్ర ఇంధన తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి సరుకు అంతా కూడా చాలా రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సో మనం ఇంట్లో చేసే చిన్న చిన్న పనులు, మనం ఒక ఫ్యాన్ వేసి అలా వదిలేసి వెళ్ళిపోతాం, ఇంట్లో ఎవరు ఉండరు. అలాగే తెల్లారా కూడా లైట్స్ వేసి ఉంచుతాము. అలా ప్రతి ఇంట్లో కూడా చాలా ఇంధనం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో దీని మీద అవేర్నెస్ అనేది అన్ని సెక్టర్స్లో కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు, మహిళలు, విద్యార్థులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని చోట్ల కూడా ఈ వారోత్సవాలు గ్రాండ్గా నిర్వహించి దీని మీద అవేర్నెస్ అనేది బాగా పెంచాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, విద్యుత్ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ టీవీఎస్ఎన్ మూర్తిలు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని కాటకోటేశ్వరం గ్రామంలో 21,80,000 రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని, 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ కొయ్య సూర్యారావు, ఎంపీటీసీ పెనుకుర్తి రాము, సొసైటీ అధ్యక్షులు గుంటుపల్లి కృష్ణమూర్తి, ఎంపీడీఓ పి శామ్యూల్, ఉనకరమిల్లి సర్పంచ్ పోలిరెడ్డి భారతీలక్ష్మి, వైసీపీ మండల అధ్యక్షులు ఐనిడి పల్లారావు, గ్రామ కమిటీ అధ్యక్షులు తిరుమలశెట్టి అయ్యప్పలు పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యే మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామంలో గడప గడపకు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఈయన వెంట సర్పంచ్ మండే వెంకట్రావు, ఎంపీపీ పాలాటి ఎల్లారేశ్వరి, వైస్ ఎంపీపీ ఎన్ సరోజ, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు బూరుగుపల్లి సుబ్బారావులు పాల్గొన్నారు. నిడదవోలు పట్టణ పరిధిలోని 24వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు కుందుల సత్యనారాయణ గురువారం పర్యటించి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కరపత్రాలను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వటం ద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించగలదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు గోడపాటి వెంకట్రావు, పేరూరి సాయిబాబా, పార్టీ నాయకులు అనపర్తి జయ, మానుపాటి సత్యం, బిక్కిన సత్యనారాయణలతో పాటు జనసేన నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో గోదావరి ఏటిగట్టుకు 41.83 కోట్ల రూపాయలతో గ్రోయెంట్స్ ఏర్పాటుకు కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ బడుగువానిలంక, మడికి గ్రామాలకు చెందిన రైతులు భూములు గోదావరి వరదల వలన విలువైన లంక భూములు నది గర్భంలో కలిసిపోవడంతో రైతులు నష్టపోతున్నారని, వారి సూచనల మేరకు 1.5 కిలోమీటర్ల మేర గ్రోయిన్స్ కు పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సహకారంతో ఏర్పాటు చేస్తుందని, వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి గ్రోయిన్స్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోసం మరి ఏ ప్రభుత్వాలు చెప్పి ముందుకు రాని తరుణంలో మరి ఈనాడు జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ముందు కొంతవరకు మీకు ఈ పని సుమారు 4 నెలలు అంటే వచ్చే వరదకి కొంతవరకు మీ యొక్క భూములు పోకుండా మరి పనులన్నీ కూడా మనం పూర్తి చేస్తాం. అలాగే బ్యాలెన్స్ బిట్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి అవసరమైతే మన గవర్నమెంట్ నుంచి కూడా కొంత తోడ్పాటును తీసుకుని కొంత స్వచ్ఛంద కొంత రిలయన్స్ నుంచి వారిస్తే
మిగిలిన బ్యాలెన్స్ బిట్ మన గవర్నమెంట్ నుంచి కూడా అవసరం తెచ్చుకుని పూర్తిగా ఇక్కడ నదీ కొత్త లేకుండా నివారించే కార్యక్రమం మనం చేసుకోగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి రాజోలు నియోజకవర్గ పరిధిలోని సకినీటిపల్లి మండలం కేశవదాసు పాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వ లబ్ధిని వివరిస్తూ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు, సచివాలయ అధికారులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వసంత మండపం పునర్నిర్మాణానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మండపానికి వినియోగించే రాళ్లను నిర్మాణ ప్రదేశానికి తీసుకువచ్చారు. 18 లక్షల వ్యయం అయ్యే దీని నిర్మాణ రాళ్లను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, ఇంజనీర్లు, నిపుణులతో కలిసి గురువారం పరిశీలించారు. వచ్చే స్వామివారి కళ్యాణోత్సవానికి పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నామని వివరించారు. ఇదిలా ఉండగా ఈ నెల 23వ తేదీన జరిగే ముక్కోటి ఏకాదశికి కూడా ఆలయంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భావితరాల భద్రత కోసం ఇంధనాన్ని ఆదా చేయాలి. భీమవరంలో ప్రజలకు పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి. ముఖ్యమంత్రిగా జగన్ వచ్చాకే 6% తగ్గిన ఆంధ్రప్రదేశ్ పేదరికం. తణుకులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. న్యాయమైన అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి. తణుకు దీక్షా శిబిరంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు డిపోలో ఉత్తమ కండక్టర్లు, డ్రైవర్లను అభినందించిన ఏపీఎస్ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి వీరయ్య చౌదరి. తాడేపల్లిగూడెంలో అంగన్వాడీల సమ్మెకు మద్దతు పలికిన జనసేన పార్టీ నేత బొలిశెట్టి. పాలకుల్లో నియోజకవర్గ కైలాస వనముల అభివృద్ధికి కృషి చేస్తా ప్రకటించిన ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కాళ్ళకూరు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేసిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. ఇంధన పొదుపు అందరి బాధ్యత రాజమండ్రిలో హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్. కాటకోటేశ్వరంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. ఉండ్రాజవరంలో కొనసాగించిన గడప గడపకు పర్యటన. బడుగువాని లంక గ్రామంలో గోదావరి ఏటుగట్టుకు గ్రోయర్స్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లలు. సఖినేటిపల్లి మండలం కేశవదాసు పాలెంలో విస్తృతంగా గడప గడపకు పర్యటించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక. సంక్షేమ పథకాల అమలుపై ఆరా. చురుగ్గా సాగుతున్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వసంత మండపం నిర్మాణ పనులు ప్రకటించిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.